నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇప్పుడు రేపు పొద్దున్న అంటే జూలై 18న జరిగే యువ సమ్మేళనం, బీఆర్ఎస్ యువ సమ్మేళనం అని చెప్పేసి కేటీఆర్ గారు నిర్వహించనున్నారు. ఆల్రెడీ దీని మీద పార్టీ నేతలతో కూడా సమావేశం అవ్వడం జరిగింది. అందులో ఎలాంటి అంశాలు ఉంటాయంటారు? అంటే వాళ్ళు ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం ప్రకారం నిరుద్యోగం, యువత అండ్ జాబ్స్ గురించి కానీ వీటి గురించి స్పెషల్గా ఫోకస్ చేయాలి. అంటే యూత్కి ఏం కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం యూత్కి ఏం చేయలేకపోతుంది, సో మన ప్రభుత్వం మొత్తం ఏం చేస్తుంది అని చెప్పేసి ఇన్ ఫ్యూచర్ పాలిటిక్స్, ఫ్యూచర్ ఎలక్షన్స్ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి అన్నట్టుగా కూడా పార్టీ నేతల్ని ప్రిపేర్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో రేపొద్దున అసలు ఈ సమావేశం జరిగితే అందులో ఏం చెప్తారంటారు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పెడుతుంది ఇది కదా, బీఆర్ఎస్ యూత్కి గురించి ఎంకరేజింగ్గా మాట్లాడుతున్నారంటే ఏమో మార్పు వాళ్ళలో స్టార్ట్ అయిందా? అసలు ఈ 9.5 సంవత్సరం గుర్తించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు గుర్తిస్తున్నారు? అంటే అవకాశం కోసం ఓట్లు రాజకీయం స్టార్ట్ చేశారు. అంటే ఒకటి అమాయకులు అనుకుంటున్నారా యూత్ ఏమైనా? అంటే ఈవేళ రేపు ఉన్న జెన్జీ సో చాలా స్మార్ట్గా ఆలోచిస్తారు. సో వాళ్ళకి తెలుసు గతంలో 9.5 సంవత్సరం వాళ్ళ చేతిలో అధికారం ఉన్నప్పుడే ఏమీ చేయలేదు. ఒక జాబ్ క్యాలెండర్ కానివ్వండి, ఒక డిఎస్సి లాంటివి కానివ్వండి, ఇట్లాంటివి ఏం చేశారని. ఒకవేళ అంటే కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అన్నారు, అంటే సంబంధం లేకుండా మొత్తం అన్ని క్యాస్ట్లకు కలిపి కూడా అన్నారు. అంటే మనం చదువుకోవటానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదనే రకంగా చెప్పారు. సో ఎక్కడైనా అది జరిగిందా? అది ఎక్కడ కూడా వర్కౌట్ చేయలేకపోయారు వీళ్ళు. ఎందుకు చేయలేదు? ఎంతసేపు దోచుకోవటంలోనే స్టార్ట్ అయ్యింది కదా. ఈ రోజేమో యువత సమ్మేళన అంటున్నారు, అప్పట్లో జాబ్ సమ్మేళనాన్ని కానివ్వండి, ఎడ్యుకేషన్ సమ్మేళనాన్ని కానివ్వండి, ఇలాంటివి ఏమైనా పెట్టుంటే బాగుండేది. సో గవర్నమెంట్లో ఉన్న టైం 9.5 సంవత్సరంలో ఏ ఒక్కళ్ళకైనా జాబ్ ఇచ్చారా? జాబ్ క్యాలెండర్ ఏమైనా ఒకటైనా రిలీజ్ చేశారా? ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు అదే యువత? ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే ముందు గుర్తొస్తాయి. అంటే ఎలక్షన్ల కోసం మళ్ళీ వాడుకునే దానికి స్టార్ట్ చేశారు మాట్లాడటం, ఇట్లాంటి మాట్లాడి. కానీ అది ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు, అదే యువత ఏ రకంగా ఆలోచిస్తుంది అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చినవాడందరికీ అందరి దగ్గరికి అందరూ వెళ్తూనే ఉన్నారు. ఒక ఆర్టిస్ట్ వస్తే కూడా జనాలు పోగైపోతున్నారు. అంటే ఓట్లు వేస్తున్నారా? ఓట్ల కాడికి వచ్చేటప్పుడు ఆలోచిస్తున్నారు కదా. సో డబ్బులు ఇచ్చినడికంతా ఓటేసేయాలని అనుకుంటే డబ్బు ఇస్తే కూడా ఎవరు గెలవట్లా. డబ్బు తీసుకుంటున్నారు, వాళ్ళు వేసే వాళ్ళకే వేస్తున్నారు. అట్లా అందుమూలంగా మనం గతంలో చేసింది ఏంటనేది ఒకటి ఖచ్చితంగా బేరీజ్ చేసుకుంటారు ఎవరైనా సరే. అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? వాళ్ళు చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు చెప్తున్నారు, ఇది నమ్మేటట్టుందా? మళ్ళీ అధికారం ఇచ్చి ఒకవేళ వాళ్ళని ఇప్పుడు మనల్ని ఎందుకు గుర్తిస్తున్నారు? రేపు పొద్దున మళ్ళీ వాళ్ళకి అధికారం ఇస్తే మళ్ళీ మనకు అవకాశాలు ఉంటాయా అనేది ఆలోచిస్తారు. ఎవరి భవిష్యత్తు అయినా సరే ఒకసారి నమ్మి మోసపోయినాక రెండోసారి మూడోసారి మళ్ళా నమ్మించలేటం చాలా కష్టం. అందుకే ఇప్పుడు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి అంటే వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు చేయలేని వాళ్ళు మళ్ళీ చేస్తారనేది కష్టం అవుతుంది. ఇప్పుడు సరే కాంగ్రెస్ని బ్లేమ్ చేస్తున్నారు, ఓకే సరే కాంగ్రెస్ కూడా చేసి ఉండొచ్చు అని అనుకోవటానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, కాకపోతే వాళ్ళు ఒక డిఎస్సి రిలీజ్ చేశారు. సో దాని మూలాన వాళ్ళు ఎంతో అంత చేశారు అనేది ఉంటుంది. వీళ్ళు అసలు అది కూడా చేయలేరు కదా. 9.5 సంవత్సరం ఉండి వీళ్ళు అది కూడా చేయలే. వాళ్ళు 2.5 సంవత్సరం 3 సంవత్సరాలకి రేవంత్ రెడ్డి గారు చేశారు, డిఎస్సి అయినా ఇచ్చేశాడు. అది వీళ్ళు కూడా చేస్తుంటే వీళ్ళు ఉన్న 2 టర్మ్స్కి అసలు ఎంత చేసి ఉండొచ్చు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండొచ్చు? ఇది చేయలేరు కదా. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా అంటే ఆయన ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నారు. అలా అనుకుంటే గతంలో కేసీఆర్ గారు అంటే చెప్పిన హామీలు ఏమైనా నెరవేర్చారా? అసలు మీరు చూడండి, ఇంకా 2,000 తెలంగాణలో వృద్ధుల పెన్షన్. అవును, ఎంత ఆశ్చర్యంగా ఉంది. పక్క స్టేటు, విడిపోయిన స్టేటు 4,000 ఇస్తున్నారుగా. మళ్ళా దీనంత అభివృద్ధి చెందింది ఏం కాదు కదా. మన తెలంగాణ అంతా అభివృద్ధి చెందింది ఏమీ కాదు. కానీ వీళ్ళు ఏమైనా చేయగలిగారా? పథకాల ప్రకారం పోల్చుకుంటే మేడం తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు బెటర్గానే ఉంటుంది. అవును, 3 సిలిండర్లు ఇస్తున్నారు, పిల్లలకి ఎడ్యుకేషన్ చదువుకోవడానికి 15,000 ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అన్ని ఇస్తున్నారు కదా. ఫ్రీ బస్, వికలాంగ పెన్షన్ కూడా, ఇవన్నీ కూడా ఎక్కువే మేడం. 6,000 వాళ్ళవి, ఇక్కడ 4,000, అక్కడ 6,000. అంటే ఇక్కడ మీరు చూడండి, ప్రతిదీ కూడా తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ పథకాలలో తీసుకుంటే, వాళ్ళ సంక్షేమం చూసుకుంటే వాళ్ళది బాగానే ఉంది. సో ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే మిగులు రాష్ట్రంగా ఉన్నదాన్ని
ఈరోజు అట్లీస్ట్ ప్రజలకు పంచింది ఏమీ లేదు, కానీ వీళ్ళు పంచుకున్నది మటుకు బాగా కనపడుతుంది క్లియర్గా. బీఆర్ఎస్ వాళ్ళు పంచుకున్నది అయితే క్లియర్గా అందరికీ కనపడుతుంది. ఈ రోజున ఎక్కడ చూడు అవినీతి వాళ్ళవి కోకొల్లలు బయట వస్తుంది, కానీ ఆ బయట వచ్చిన దాన్ని కాంగ్రెసే అనగొడుతుంది. ఒక్కరోజు ఏదో మీడియా ముందు మాట్లాడతారు, కానీ రెండో రోజుకి దాన్ని బయట రానివ్వకుండా పోతున్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్లో అనేది ఏంటంటే కాపాడుతూ వస్తుందా అనిపిస్తుంది ఒక్కోసారి బీఆర్ఎస్ని ఏమైనా. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా, కాళేశ్వరంలో అవినీతి జరిగినప్పుడు ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు బీఆర్ఎస్ మీద. ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ చెప్పి వచ్చిందే అదే కదా, అవును. అధికారంకి రావటమే అదే కదా. వాళ్ళు చెప్పింది మేము కాంగ్రెస్ వస్తే మేము అవినీతి ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, ఒకరిద్దరిని అరెస్ట్ చేశారు, అది మూలన పడిపోయింది. కారు రేసుది అన్నారు, అది మరుగున పడిపోయింది. అన్నీ ఇట్లా మరుగున పడిపోతున్నాయి ఎందుకు? మీరు అవినీతి చేశారనేది ప్రజలందరికీ తెలుసు. మీరు చెప్పినా చెప్పకపోయినా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అందరికీ తెలుసు. కానీ ఎక్కడ రిజల్ట్ కనపడాలి? రిజల్ట్ ఎక్కడ కనపడుతుంది? వీళ్ళ అవినీతిది ఎక్కడైనా బయట వస్తుందా? సో వీటికన్నిటికీ రేపు యువతని పిలిచి యువ సమ్మేళనాన్ని పెడితే అదే యువత అయితే ఆలోచిస్తుంది, వీళ్ళకి గతంలో వీళ్ళ ఆస్తులు ఏంటి, ఇప్పుడేంటి, వీళ్ళు చెప్పేది ఎక్కడైనా మనకు సింక్ అవుతుందా అనేది యువతకి ఇంకా తెలివి ఎక్కువ. ఈవేళ రేపున్న జెన్జీకి మాటలతో చెప్పి కన్విన్స్ చేయలేరు అనేది అయితే బీఆర్ఎస్ వాళ్ళు తెలుసుకోవాలి. అవును మేడం, ప్రస్తుతం ఇంతకు ముందంటే మేబీ అంత బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు మనకి సోషల్ మీడియా ఉంది, తప్పేం జరిగింది ఒప్పేం జరిగింది అని ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది. అంటే ప్రతి న్యూస్ కూడా వెంటనే షేర్ చేసేస్తున్నారు. కాకపోతే అది కొద్ది రోజులకి మళ్ళీ వెలుగులో లేకుండా పోవచ్చు, కానీ వెంటనే షేర్ అయితే అవుతుంది. దాన్ని పట్టుకొని అంటే వీళ్ళు చేసిన అవినీతి ఏది ఉందనేది అపోజిషన్ ఉన్న వాళ్ళు పట్టుకోవాలి కదా. సో పట్టుకొని మాట్లాడగలగాలి. సో మాట్లాడి దానిలో ఉన్నవి వెంటనే కేసు వేసో దాన్ని నిరూపించగలగటము, ఇవన్నీ చేస్తే ఒక ఇది. సరే, ఇవన్నీ సోషల్ మీడియా తరపున బయట తీసుకొస్తున్న ఎవరనంటే జెన్జీనే కదా, వాళ్ళే తీసుకొస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా. సో వాళ్ళే ఎక్కువ యాక్టివ్గా ఉన్నారుగా. ఇవాళ రేపు ప్రజల కన్నా కూడా అంటే జనరల్గా వాళ్ళ పేరెంట్స్ వరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత సోషల్ మీడియా యాక్టివ్గా ఉండటం ఇవన్నీ తెలియపోవచ్చు. ఈవేళ రేపు ఉన్న పిల్లలు అయితే చక్కగా వాళ్ళు ప్రతిదీ సోషల్ మీడియాలో వాళ్ళే పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళే షేర్ చేస్తున్నారు, దాన్ని ట్రెండింగ్ చేస్తున్నారు. కాకపోతే దాన్ని పట్టుకోవాల్సిన నాయకులు అయితే పట్టుకోవట్లేదు. ఇప్పుడు అందుకే కదా మేడం వాళ్ళని టార్గెట్ చేస్తూ యువ సమ్మేళనం మొదలుపెట్టినా వాళ్ళకి ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఈ రోజు రేపు ఏదో ఒక హడావిడి చేసి ఇచ్చేస్తారేమో కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళ టైంలో ఓటేసేటప్పుడు సో 2 పార్టీలకు ఇచ్చాము, మూడో దానికి వెళ్దాము డిఫరెంట్గా. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత అప్పులు పాలయ్యామంటే రాష్ట్రం ఈ దిశలో ఉందానంటే వీళ్ళే కదా కారణం. మళ్ళీ వీళ్ళకి వేయాల్సిన అవసరం ఏంటని ఆలోచిస్తారు కదా. సో ఆలోచన మారుతాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.